హాయ్ ఫ్రెండ్స్, మన కారుమూరి కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం పెద్ద మిర్చితో మిర్చి బజ్జీ, గుంటూరు మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూద్దాము. ఈ విధంగా చేయాలంటే ఒక 10-15 నిమిషాల్లో చాలా ఈజీగా అయిపోయిద్ది. ఈ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. కావలసిన పదార్థాలు: బజ్జీ మిర్చి, శనగపిండి పావు కేజీ, రుచికి సరిపడినంత సాల్టు, ధనియాల పౌడరు 1 స్పూను, 2 టీ స్పూన్లు వాము, 1/2 టీ స్పూను తినే సోడా, 2 టమాటాలు, 2 ఆనియన్స్, కొంచెం కొత్తిమీర. స్టఫింగ్ కోసం సన్నగా తరుక్కోవాలి కొత్తిమీర, ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి, టమాటోస్ కూడా సన్నగా ముక్కలుగా తరుక్కోవాలి. స్టఫింగ్ కొరకు ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని అందులో 1 స్పూన్ ధనియాల పొడి, 3 స్పూన్లు శనగపిండి, 2 టేబుల్ స్పూన్లు సాల్టు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ వాము ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని స్టఫింగ్ కొరకు పెట్టుకోవాలి. ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత మిర్చిని కడిగి నీట్గా అక్కడ పెట్టుకొని ఆ మిర్చిని కట్ చేసి ఆ మిర్చిలో ఇది పెట్టుకోవాలి స్టఫింగ్. ఇలా మిర్చిని నీట్గా కడిగి విధంగా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. ఇట్లా ఈ విధంగా ఘాటు పెట్టి ఈ లోపల స్టఫింగ్ పెట్టుకోవాలి. శనగపిండిలో 2 టేబుల్ స్పూన్లు ఉప్పు, కొంచెం తినే సోడా వేసి కలుపుకోవాలి. వాటర్ పోసి కొంచెం వాము వేసుకొని బాగా బజ్జీల పిండికి జారుడుగా కలుపుకోవాలి. ఇలా చేయి పెట్టి కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మిర్చిని ఇలా ముంచి ఆయిల్లో ఇలా వేసుకోవాలి. ఈ విధంగా హాఫ్ బాయిల్డ్ అయిన తర్వాత ఇట్లా తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. వాటిని మరలా ఇంకోసారి సిమ్లో పెట్టి బాగా కాల్చుకోవాలి. 2 సార్లు కాల్చుకుంటే బాగా లోపల స్టఫింగ్ ఉడికి బాగా టేస్ట్గా ఉంటాయి. ఇందాక వేయించుకున్న బజ్జీలని మళ్ళీ రెండోసారి వేయించుకుందాం. సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అవుతాయి. 2 సార్లు వేయించుకుంటే బాగా లోపల వరకు స్టఫింగ్ కూడా ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటాయి. రెండు వేసుకొని కాల్చుకోవాలి. ఇలా బాగా పెద్దది కదా మిర్చి, అందుకని 2 వేసి కాలుస్తున్నాం.
ఇలా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవటమే. వేడి వేడిగా గుంటూరు మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద ఒక చుక్క లెమన్ పిండుకొని ఉల్లిపాయలు పెట్టుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మధ్య కట్ చేసుకొని లెమన్ పిండుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఒకటి తినేవాళ్ళు 2 తినొచ్చు. ఇవి కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వంటల కోసం మా కామెంట్ రూపంలో తెలియచేయండి.